తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసిన వ్యక్తి ఆచార్య జయశంకర్ అని అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం తెలంగాణ శాసనసభ ప్రాంగణంలోని కమిటీ హాల్లో జయశంకర్ చిత్రపటానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, షేరి సుభాష్ రెడ్డి, లెజిస్లేచర్ సెక్రటరీ నరసింహాచార్యులు తదితరులు పూలమాలలు వేసి నివాళులు ఘనంగా అర్పించారు. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ద్వారానే తెలంగాణ ప్రజలు బాగుపడతారని, తన చివరి శ్వాస వరకు రాష్ట్రం కోసం పోరాడిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చూడకుండానే ఆయన కన్నుమూయడం దురదృష్టకరమని అన్నారు. వారి జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అంకితం చేసినటువంటి మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఎందుకంటే తొలి దేశ ఉద్యమంలో కావచ్చు, ఉద్యమానికంటే ముందు కావచ్చు, తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద గళమెత్తి పోరాడి విద్యార్థులను యువకులను చైతన్యవంతులు చేయడంతో పాటు తెలంగాణ ప్రజానీకాన్ని యావత్తు కూడా మనకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద వారు ఇచ్చినటువంటి వివరాలు కావచ్చు, వారు ఇచ్చినటువంటి ఉపన్యాసాలు కావచ్చు, అన్నీ మనం ముందుంచినారు. మలిదశ ఉద్యమంలో వారు ప్రత్యక్షంగానే సాహిత్యం ఇచ్చేటువంటి అవకాశం కూడా వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్ర అవతరణ వరకు వారు జీవించి ఉంటే చాలా సంతోషపడేవారు. 14లో మనం సాధిస్తే 11లోనే వారు మన నుంచి భౌతికంగా దూరమైనారు. అయినప్పటికీ గత 10-11 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కావచ్చు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలనే కావచ్చు, వీటన్నింటి కూడా తప్పనిసరిగా వారి ఆత్మకు శాంతిని కలిగిస్తాయని చెప్పి ఆశిస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తారు.